టీవీ49 న్యూస్ కి స్వాగతం. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి సహకారంతో నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో యువత చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని నినాదంతో పాఠశాల మరియు కళాశాల విద్యార్థులతో కలిసి డ్రగ్స్ వద్దు జీవితమే ముద్దు అనే కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆత్మకూరు పట్టణ ఎస్ఐ డివి నారాయణ రెడ్డి హాజరయ్యారు. పట్టణంలోని కేవీకే స్టేడియం ప్రాంగణం నుండి ర్యాలీ ప్రారంభమై విద్యార్థులు డ్రగ్స్ కి విరుద్ధంగా నినాదాలు చేస్తూ నంద్యాల టర్నింగ్ మీదుగా గౌడ్ సెంటర్ నందు మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఎస్ఐ నారాయణ రెడ్డి మాట్లాడారు. విద్యార్థి దశ నుండి ప్రతి ఒక్కరు చెడు స్నేహాలు మరియు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు తమ తల్లిదండ్రుల కష్టం గుర్తించుకొని బాగా చదువుకొని మంచి ఉద్యోగం పొందాలన్నారు. చెడు వ్యసనాలైన డ్రగ్స్, గుట్కా, సిగరెట్, ఆల్కహాల్ లాంటి అలవాట్ల వల్ల ఆరోగ్యాలు పాడు చేసుకుని కుటుంబాలకు అన్యాయం చేయవద్దని అన్నారు. సమాజంలో మంచి పనుల వల్ల గుర్తింపు తప్పకుండా వస్తుందని, చెడు వ్యసనాల వల్ల సమాజంలో చెడ్డ పేరుతో పాటు విలువలు కోల్పోతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ పస్పిల్ మున్నా, ఏఎస్ఐ రఘు, ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ సహా కార్యదర్శి ఆసిఫ్ బే, కళాశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పొగాకు జోలు వస్తువుల జోలికి మాత్రం దయచేసి పోవద్దు. ఇంకోటి మెయిన్ ఉద్దేశం ఏమంటే, మీరు ఈ వయసులో చేసిన చిన్న పొరపాటు ఎవడో ఫ్రెండ్స్ వలనో లేకపోతే మీ ఇంటి పక్కన వాళ్ళ వీళ్ళు చేసిన చిన్న అలవాటు వల్ల మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఇంకోటి మెయిన్ మనకు ఆల్కహాల్ తీసుకున్నారంటే మనకు తెలియదు. ఈ వయసులో మీ బాడీ తట్టుకోవచ్చు, కానీ ఫ్యూచర్లో భవిష్యత్తులో పోయే కొద్దీ మన బాడీలో ఉన్న ఏ టు జెడ్ లంగ్స్ దగ్గర నుంచి లివర్, కిడ్నీలు, హార్ట్ మొత్తం ఆటోమేటిక్గా స్పాయిల్ అయిపోతాయి. మనకి ఈ వయసులో బాడీ కంట్రోల్ చేసుకోగలదు, కానీ కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ మొత్తం డ్యామేజ్ అవుతాయి. అవి రికవరీ చేసుకోవాలనుకుంటే ఇంకా లైఫ్లో ఇంపాసిబుల్ అవుతుందమ్మా. మెయిన్ ఆడపిల్లలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలా. మీ ఇంట్లో ఏదైనా మీ అమ్మ, మీ నాన్న కానీ ఎవరైనా సరే మీ బంధువులు కానీ తెలిసిన వాళ్ళు ఉంటే దయచేసి చెప్పండి. ఈ పొగాకు, సిగరెట్లు వాటి జోలికి పోవద్దు. ఆల్కహాలు, నాటు సారాయి, గంజాయి మీ ప్రజెంట్ అందుబాటులోకి వచ్చినాయి, ఇల్లీగల్గా దొరుకుతున్నాయి. దయచేసి చెప్పండి, తెలియని వాళ్ళకి చెప్పండి, మీ ఇంటి పక్కన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ చెప్పండి. వాళ్ళు చెప్తే కనీసం 100 మంది చేస్తే 100 మందిలో ఒక 5 మంది మారినా చాలు. ఒక 5 మంది మారినా మనం చేసిన కార్యక్రమానికి ఒక అర్థం ఉంటుంది. ఇలా రోడ్డు మీదకి వచ్చినామంటే కనీసం ఇప్పుడు 10 మంది కన్నా తెలిసి ఉంటుంది. మారినా మారకపోయినా ఇది డ్రగ్స్ అనేది డేంజరు అనేది కొంతమందికి తెలిసి ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టు భావించవచ్చు. దయచేసి మీ కాలేజీలో కానీ, మీ ఇంటి పక్కల కానీ, మీ చుట్టుపక్కల ఎక్కడైనా సరే మీకు తెలిస్తే ఎవరైనా గంజాయి అమ్ముతున్నా, నాటు సారాయి అమ్ముతున్నా, ఇల్లీగల్గా ఏదైనా అమ్ముతున్నా కానీ 100కు ఫోన్ చేయండి. 100కి కాల్ చేయొచ్చు. 100-112 100-112 కాల్ చేస్తే దాదాపు 10 నిమిషాల్లో మీరు చేసిన ప్లేస్కి వచ్చేస్తాం. దయచేసి గుర్తుపెట్టుకోండి అమ్మా. 100-112 ఓన్లీ దీనికనే కాదు, దేనికైనా సరే మీరు ఎమర్జెన్సీలో ఉన్నా సరే, మీకు ఏదైనా తెలియని ప్లేస్కి వెళ్ళినా, చచ్చిపోయినా, మీ ఇంటి దగ్గర గొడవ జరుగుతున్నా, లేదా ఇల్లీగల్గా ఏదైనా జరుగుతున్నా కానీ దయచేసి 100-112కి 112కి మాత్రం కాల్ చేయండి. మీరు అటువంటి వాటిలో ఇన్వాల్వ్ కావద్దండి. వన్స్ ఒక్కసారి ఇన్వాల్వ్ అయ్యి మా సర్టిఫికేట్లు, మా డేటా లిస్టులోకి, పోలీస్ క్రైమ్ లిస్టులోకి వచ్చినారు అంటే మీరు పిహెచ్డి చేసినా సరే ఆ సర్టిఫికేట్లు ఎందుకు పనికిరావు. ఏదో వైట్ పేపర్కి దానికి ఇంకా తేడా ఏమఉండదు. వైట్ పేపర్ మీద మనం నచ్చింది రాసుకోవచ్చు. వన్స్ ఒకసారి క్రిమినల్ యాక్టివిటీస్లో మాత్రం మీ పేరు కనుక ఎంటర్ అయితే అది కొట్టేయడం ఇంపాసిబుల్. ఆ కేసు కొట్టేయాలన్నా, కేసులో జరగాలన్నా మినిమం 15 సంవత్సరాలు పడుతుంది ఈజీగా. ఈ 15 సంవత్సరాల్లో మీరు ఎంత కష్టపడి ఐఏఎస్, ఐపీఎస్ తెచ్చుకున్నా సరే లోకల్గా ఉండే పోలీస్ స్టేషన్కి పోయి ఇతని క్యారెక్టర్ గురించి కంపల్సరీ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సిందే. ఆ క్యారెక్టర్లో మీరు ఇండియాలో ఆల్ ఇండియా టాప్ వచ్చినా సరే, సివిల్స్లో ఆల్ ఇండియా టాపర్ వచ్చినా, లోకల్గా మీరుండే పోలీస్ స్టేషన్లో చిన్న పెట్టి కేసు ఉన్నా సరే
మీ జాబ్ పక్కా రిజెక్ట్ అవుతుంది. దయచేసి ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీ జోలికి పోవద్దు. ముఖ్యంగా అబ్బాయిలు మీకు చెప్తున్నాము, మీరు ఈ వయసులో సినిమా మీకు అందుబాటులో, అందరికీ ఫోన్లు అందుబాటులో వచ్చినాయి. ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ గురించి తెలుసు. ఇంటర్నెట్ మంచి కంటే చెడుకు ఎక్కువ వాడుతున్నారు. దాంట్లో ఏదైనా చెడుకు వాడిన సమయంలో అవి చూసిన తర్వాత అవి చేయాలన్న ఆలోచన మైండ్లో వస్తుంది. లేనిపోని ఆలోచనలు పోయి వీడియోలు చూసి టీజింగ్లు ర్యాగింగ్లు చేసి కనుక దొరికినారనుకోండి, దానికి ఎవరు ఏం చేయలేరు, ఏమీ బాధ్యులు కాదు, ఎవరు బాధ్యులు కాదు, మీ జీవితానికి మీరే బాధ్యులు అవుతారు. రేపు పొద్దున సార్ తప్పైన సార్ క్షమించండి సార్ అని చెప్పినా ఎవరు చేయలేని సిచ్యువేషను కొన్నిసార్లు ర్యాగింగ్లో సూసైడ్ లాగా వెళ్ళిపోతాయి. దయచేసి అటువంటి వాటికి దూరంగా ఉండండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ అక్క చెల్లెలు అనుకునే భావించి కాలేజీల్లో కానీ స్కూల్లో కానీ మెలగండి. అంతే తప్ప ఏ చెడు ఉద్దేశాలు పెట్టుకొని అటువంటి రాంగ్ బిహేవియర్ చేశారంటే మాత్రం ఇబ్బంది పడతారు. అమ్మ మీరు కూడా మీ దగ్గర ఫోన్లు ఉంటాయి, 99% ఫోన్లు వాడుతూ ఉంటారు. మీకున్న ఫోన్లో మనకు ప్రజెంట్ పాత దిశ యాప్ అని ఉంది, స్త్రీ శక్తి యాప్. దయచేసి అది ఇన్స్టాల్ చేసుకున్నారంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు ఒక అన్న తోడున్నట్టే యాప్ ఉంటే మీరు దానికి సపరేట్గా నొక్కాల్సిన పని లేదు. మీరు ఏదైనా ప్రాబ్లం అనిపించింది అనుకోండి, ఫోన్ ఒక 4 సార్లు షేక్ చేస్తే చాలు, డైరెక్ట్గా డీజీపీ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. డీజీపీ ఆఫీస్కి వెళ్ళిపోయి మీరున్న లొకేషన్కి ఏ స్టేషన్ దగ్గర ఉంటుందో, ఏ పోలీస్ స్టేషన్, మీరున్న పోలీస్ స్టేషన్ కాదు, మీకు ఏ పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటే ఆ పోలీస్ స్టేషన్కి ఆ స్టేషన్కి కాల్ వెళ్ళిపోతుంది. విత్ లొకేషన్తో పాటు మీరున్న ప్లేస్తో పాటు ఫోటో వెళ్ళిపోతుంది. అంతేకాకుండా యాప్లో మీరు ఇంకా మీ బంధువులు, మీ ఎవరైనా సరే, మీ అమ్మ నాన్నయ్య, మీ అన్న తమ్ముళ్ళు ఎవరైనా సరే ఒక 5 నెంబర్లు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. మాతో పాటు మాకు వచ్చినట్టే వాళ్ళకు కూడా ఆ లొకేషన్తో సహా వెళ్ళిపోతుంది. దయచేసి ఆ యాప్ ఒకటి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి అమ్మా. 100 యాప్లు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారు, గేమ్స్, సినిమాలు, ఇవి అన్నీ చూడడానికి. ఈ యాప్ ఉండడం వల్ల మీకు వచ్చిన నష్టం లేదు, లాభం తప్ప. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీ అమ్మా నాన్న మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చదువుకోమని మేము నమ్మకంతో పెట్టి పంపిస్తున్నాడు స్కూళ్ళకి, కాలేజీలకి. దాన్ని ఒమ్మి చేయొద్దు. ఎవరో చిన్న ఆకర్షణకు లోనయ్యి, ఆకర్షణ అనేది కూడా డ్రగ్గే. తెలియని వయసులో జరిగే అట్రాక్షన్ కూడా డ్రగ్స్తో సమానమే. దయచేసి